వెన్నెల్లో ఆడపిల్ల. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల్లో ఆడపిల్ల. నేను కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల నా నేమ్ అనేది యూట్యూబ్ సెర్చ్లో రావట్లేదు, అందుకనే వెన్నెల్లో ఆడపిల్ల అని ఛానల్ నేమ్ చేంజ్ చేశాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లెట్ మీ ట్రై మై లక్ విత్ దిస్ న్యూ నేమ్. అండ్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ కమింగ్ టు టుడేస్ వీడియో, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కదా, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. చాలామంది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అయితే చేశారు. అయితే నేను ఏంటంటే 3000 బిలో ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్లో 3000 బిలో థంబ్నెయిల్లో చూసిన అవుట్ఫిట్ అనేది ఎలాగా, ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చింది, అండ్ క్లాత్ డీటెయిలింగ్ విత్ ప్రైసెస్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మాయిలు, నేనైతే ఫస్ట్ క్లాత్ చూపిస్తున్నాను. ఈ క్లాత్ ఇదన్నమాట. నేను పక్కన పిక్ ఫుల్ పిక్ కూడా యాడ్ చేస్తాను. ఈ క్లాత్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో ఒక హోల్సేలర్ నార్త్ ఇండియన్ వాళ్ళ పేజ్ చూసి కొన్ని కలర్స్ ఉన్నాయి, నేను మ్యాంగో కలర్ సెలెక్ట్ చేసుకుంటే అది అయిపోయింది అన్నారు. సో పర్పుల్ కూడా బాగుంటుందని చెప్పేసి నేను పర్పుల్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీనికి ఇన్స్పిరేషన్ అయితే కీర్తి సురేష్ చిరంజీవి మూవీలో అవుట్ఫిట్ వేసుకుంటుంది. సో నాకు అది నచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం రిక్రియేట్ చేయలేము, ఇంచుమించు దగ్గరగా రిక్రియేట్ చేశాను. నాకు నచ్చి నా బాడీకి ఏది సూట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించుకొని చేశాను. సో ఫస్ట్ అయితే మీకు క్లాత్ చూపిస్తాను. సో పర్పుల్ కలర్ విత్ ఫ్లోరల్ డిజైన్, అండ్ దీని మీద ఇలాగా మనకి ఫ్లవర్స్ వచ్చి గొలుసు కుట్ట అనమాట. గొలుసు కుట్ట అంటారు కదా, అది వచ్చింది. ఈ లేస్ నేను సపరేట్గా తీసుకున్నాను. ఆ లేస్ మీషోలో తీసుకున్నా, దాని డీటెయిల్స్ కూడా నేను అన్ని తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి క్లాత్ ఇలా ఉంటుంది. ఇది చినాన్ క్లాత్, బట్ అంత ఈజీ అంత ఆ టైప్ కాదు, కొంచెం అయితే స్టిఫ్గా ఉంది. దీని ప్రైస్ ఎంత అంటే మీటర్ వచ్చేసి నాకు 290 రూపీస్, అంటే 300 రూపీస్ పడింది. అది హోల్సేలర్ కాబట్టి 300 పడింది. అదే రిటైల్గా మనం కొంటే కనుక డెఫినెట్గా ఎక్కువ రేటే ఉంటుంది. సో నేను ఎన్ని మీటర్స్ తీసుకున్నాను అంటే నేను 7.5 మీటర్స్ తీసుకున్నాను. 7.5 మీటర్స్ దేనికంటే 5 మీటర్స్ ఏమో టాప్కి, అంబ్రిల్లా కట్ టాప్కి, అండ్ 2.5 మీటర్స్ ఏమో చున్నీకి. ఇది దుపట్టా అనమాట. చూసారు కదా ఎంత పెద్దది వచ్చిందో. సో నాకు దుపట్టా పెద్దగానే ఉండాలి, నా హైట్కి నాకు పెద్దగానే అనిపిస్తుంది, ఉంటేనే నచ్చుతుంది. సో 7.5 మీటర్స్ నేను వచ్చేసి ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. మీటర్ 290 అంటే 300 వేసుకోండి. సో 7 మూళ్ళు 21, 2100 ప్లస్ 150 అంటే 2250, 2300 అనుకుందాం. 2200 అనుకుందాం. 2200 అనేది నాకు క్లాత్కి అయితే పడింది. సో ఇది చినాన్ క్లాత్. నేను కొంచెం రిస్కీ బయర్ అనమాట. నేను ఉండేది దుబాయ్లో, నేను ఇండియా వెళ్ళి డైరెక్ట్గా క్లాత్ చూసుకుని నేను కొనుక్కునే ఇదైతే నాకు లేదు. సో ఐ హ్యావ్ టు ఆర్డర్ ఆన్లైన్, దట్టు ఇన్స్టాగ్రామ్లో. నేను కొంచెం మనీ పోయినా కూడా సరే, లెట్ మీ ట్రై మై లక్ అన్నట్టు పెట్టేస్తాను ఆర్డరు. సో 70% హ్యాపీ, బికాజ్ ఇంకా ఇది కొంచెం ఈజీ బ్రీజీ క్లాత్ ఉంటే బాగుంటుంది. సో ఇదే క్లాత్ అదే ఇన్స్టాగ్రామ్ హోల్సేల్ బయర్ దగ్గర తీసుకోండి అని నేను చెప్పట్లేదు, జస్ట్ నేను ఐడియా ఇస్తాను అంతే. దాంతో మీరు ఇండియాలో ఉండే వాళ్ళైతే హ్యాపీగా క్లాతింగ్, నర్సింగ్, ఇక్కడికి అన్ని చోట్లకి వెళ్ళి డైరెక్ట్గా మీరు క్లాత్ చూసి తీసుకోవచ్చు. లేదు నాకు ఇదే నచ్చింది, నాకు పర్వాలేదు అంత ఇదిగా లేకపోయినా అని అనుకున్న వాళ్ళైతే నేను ఎలాగో డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ ఇస్తాను కాబట్టి మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి, వాళ్ళ దగ్గర ఒకవేళ అవైలబిలిటీ ఉండదు, మ్యాక్సిమం ఉంటే చూడండి, వేరే క్లాత్స్ కూడా చూడండి. సో దిస్ ఈజ్ ద క్లాత్. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, టాప్ కదా. టాప్కి అంబ్రిల్లా కట్ చూస్ చేసుకున్నాను. అది పింట్రెస్ట్లో చూసాను. పింట్రెస్ట్లో చూసి అది నాకు నా బాడీకి సెట్ అవుతుంది, నా బాడీ షేప్కి అనుకుని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న పిక్ నేను మీకు యాడ్ చేసి, మీకు తెలుసు కదా నేను ఎక్కువ ప్రిన్సెస్ కట్టే ప్రిఫర్ చేస్తాను. సో ప్రిన్సెస్ కట్ అనేది నేను పెట్టించుకున్నాను అనమాట. ప్రిన్సెస్ కట్ పెట్టించుకుని నా
అంబ్రెల్లా కట్ టాప్ని అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను. ఈ డ్రెస్ వేసుకునే నేను వీడియో చేద్దాం అనుకున్నా కానీ నిజంగా కుదరలేదు. అండ్ ఎలాగో చాలా వీడియోస్ ఉంటాయి ఈ డ్రెస్ మీద, అవన్నీ కూడా నేను ఎండింగ్లో కానీ లేకపోతే ఎంట్రన్స్లో కానీ యాడ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఇస్తాను, అందులో చెక్ చేయండి. ఫస్ట్ ఫోటో ఇదే ఉంటుంది, అంటే మీరు అర్థం చేసుకోండి నాకు ఇది ఎంత ఇష్టమో. సో ఇది అంబ్రిల్లా టాప్ అన్నమాట. అంబ్రిల్లా కట్తో నేను పింట్రెస్ట్లో యాడ్ చేసిన డిజైన్ పెట్టి కుట్టించుకున్నది విత్ వైడ్ నెక్. కొంచెం నెక్ అయితే వైడ్గానే ఉంటుంది. నెక్ అలా బోడిగా ఉండడం ఇష్టం లేక నేనైతే ఈ లేస్, చాలా లేసెస్ చూసాను మీషోలో. సో ఈ లేస్ అయితే బాగుంటుందని అనిపించింది. మరి అంత హెవీ కాదు, అంత డల్ కాదు. సో ఈ లేస్ అయితే బాగుంటుందని అనిపించి ఈ లేస్ పెట్టి లేస్ ఇక్కడైతే యాడ్ చేయించాను. అండ్ కొంచెం లిటిల్ పఫ్, ఈ డ్రెస్ చూసారు కదా ఇది ఎలా ఉంది, సో సేమ్ అలాగే ఇది కూడా లిటిల్ పఫ్ పెట్టించి చుడీ హ్యాండ్స్ అన్నమాట, మడత పడతాయి. అండ్ కింద కూడా మనకి ఇలా లేస్ వస్తుంది, లేస్ వచ్చేలాగా ఇలా యాడ్ చేయించి బ్యాక్ యూ షేప్ విత్ ఇవి అన్నమాట టాసెల్స్ యూ షేప్. ఇంకా కావాల్సిన వాళ్ళు ప్యాడెడ్ పెట్టించుకుని ఇంకా డీప్ పెట్టించుకోవచ్చు. బట్ షోల్డర్స్ అనేవి జారిపోతాయి కదా, మీకు డీప్ పెరిగే కొద్దీ షోల్డర్స్ జారిపోతాయి. సో ఇదన్నమాట. ఈ పింట్రెస్ట్ పిక్ కూడా యాడ్ చేశాను, తప్పకుండా చూడండి. అండ్ దుపట్టా వచ్చేసరికి 2.5 మీటర్స్ దుపట్టా అనమాట. ఈ 2.5 మీటర్స్ దుపట్టా కూడా, దుపట్టా మనము పర్పుల్ కలర్ తీసుకోవచ్చు, ప్లెయిన్ తీసుకుని చిన్న అంచు మనం యాడ్ చేయించుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది దొరకాలి. ఎవరైనా సేమ్ క్లాత్ తీసుకెళ్ళి షాప్స్లో కలర్ వేరియేషన్ లేకుండా చూసి బై చేయాలి. సో నాకు అంతలా చూసి చేసే అంత ఫెసిలిటీ లేదు. ఇంకోటి ఏంటంటే నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ బొటిక్స్లో డిజైన్ చేసిన డ్రెస్సెస్ కానీ ఏది చూసినా కూడా సేమ్ టాప్ మెటీరియల్నే దుపట్టా కింద కూడా వాడారు, అది కూడా పెద్ద దుపట్టానే. అండ్ మీకు నయా లుక్స్ తను తెలిసే ఉంటుంది కదా, నయా లుక్స్ పేజ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, తను కూడా ఏది డిజైన్ చేసినా కూడా ఫేమస్. తను కూడా దుపట్టా కూడా సేమ్ క్లాత్తోనే డిజైన్ చేస్తారు. సో ఆ కాన్సెప్ట్తో ఒకవేళ కనుక నేను ప్లెయిన్ చున్నీ వేసుకున్నాను అనుకో, కొంచెం అది యూనిఫామ్లో అయిపోతుంది, ఎందుకంటే బాటమ్ అండ్ టాప్ అండ్ చున్నీ సేమ్ ఉంటాయి కాబట్టి. సో నేను అందుకనే సేమ్ టాప్ క్లాత్నే దుపట్టా కింద కూడా ప్రిఫర్ చేసి, లేస్ మాత్రం మీషోలో తీసుకున్నాను. ఒక 6.5 మీటర్స్ లేస్ వచ్చింది అనుకుంటా. మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో రాస్తా, తప్పకుండా డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీషోలో లింక్ కూడా ఇస్తాను. ఈ లేస్ నాకు ఎంతో పడలేదు, నాకు తెలిసి 250 to 300 రూపీస్ పడింది. అంటే అక్కడ 2200, ఇది ఒక 300 వేసుకున్నా కూడా 2500లో అయితే నాకు డ్రెస్ వచ్చింది. అండ్ లైనింగ్ మీకు తెలిసిందే కదా. సో లైనింగ్ క్రేప్ లైనింగ్ అయితే వేయించుకుని కుట్టించేసుకున్నాను. సో లైనింగ్ కాస్ట్ కూడా మనము ఇంక్లూడ్ చేసుకున్నాము. సో లైనింగ్ క్లాత్ ఇంక్లూడ్ చేసుకున్న అరౌండ్ మనకి 3000 రూపీస్ లోపు ఈ డ్రెస్ అయితే మనకి రెడీ అయిపోతుంది. అంటే స్టిచ్చింగ్ కాస్ట్ అంటారా, అది మనకి కుట్టించే వాళ్ళు బట్టి ఆధారపడి ఉంటుంది. చాలామంది 1000s 2000 అలా కూడా తీసుకుంటారు. సో అది మీకు దగ్గరలో ఉండి మీకు అవైలబుల్గా ఉన్న స్టిచ్చింగ్ చేసే టైలర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే ఊర్లో నాకు ఒకరు ఉన్నారు, సో అక్క దగ్గరే నేను అన్ని స్టిచ్ చేయించుకుంటాను అనమాట. సో ఇలా మనకి 3000 రూపీస్లో అయితే ఈ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది వచ్చింది. ఆగండి, దీనికి మరి దుప్పట్టా అయిపోయింది, టాప్ అయిపోయింది, అండ్ ప్యాంట్ ఎక్కడి నుంచి అని అనుకుంటారు కదా. అఫ్ కోర్స్ ఇది చాలా లెంత్ ఉంటుంది. స్టిల్ మనం కొంచెం ఇంత గ్యాప్ అయినా ప్యాంట్ కనుక బాటమ్ మనకి కనిపించేలా వేసుకుంటే దెన్ అంబ్రెల్లా అనేది చాలా మంచి లుక్ వస్తుంది. సో ఇది నేను తీసుకున్న లెగ్గిన్ అనమాట. లెగ్గిన్ మాత్రం నేను దుబాయ్లోనే మనకి ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా, అక్కడే తీసేసుకున్నాను. అంత ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే దొరకడం చాలా కష్టం అది దుబాయ్లో. సో నియర్ బైగా దొరికింది. ఎందుకైనా బాటమ్ కనిపించేది ఇంతే కాబట్టి నేనేమి ఇంకా ఫీల్ అవ్వలేదు. సో ఇలా నేను బిలో 3000 ఈ అవుట్ఫిట్ని అయితే డిజైన్ చేసుకున్నాను. అండ్ లుక్ అనేది చాలా బాగా వచ్చింది.
అండ్ డ్రెస్ కూడా చాలా సూపర్బ్ లుక్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది నేను నా బర్త్డే ఏప్రిల్లో జరిగింది. నా బర్త్డే రోజు నేను వేసుకున్నాను. ఆ తర్వాత బర్త్డే అంటే జస్ట్ ఫొటోస్ తీసుకున్నా తప్ప ఇంకా సెలబ్రేషన్స్ అయ్యి ఏం లేవు. సో మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి కంప్లీట్గా వేసుకోవాలి. ఇక్కడ ఎలాగా సమ్మర్ అయినా వింటర్ అయినా ఎక్కడికి వెళ్ళినా మనకి ఏసీయే ఉంటుంది కాబట్టి కొంచెం వర్క్ రావడం వల్ల డ్రెస్ మీద కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఓకే, ఎందుకంటే అక్కడికి వెళ్ళినా ఏసీ ఉంటుంది కాబట్టి. సో మీరు ఇలాంటి క్లాత్ దొరికినా, ఐ మీన్ ఇలాంటి డిజైన్ దొరికినా, ఇలాంటి క్లాత్ దొరికినా కూడా మీరు దాన్ని బట్టి క్లాత్ చూసుకుని మీరు డిజైన్ చేసుకుంటారు. మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను తప్పకుండా ఫాలో అవ్వండి, నేను డైలీ అప్డేట్స్ పెడుతూ ఉంటాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.